హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో అయితే సింపుల్గా పలావ్ రైస్ చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నాన్ వెజ్ కర్రీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు నాన్ వెజ్ చేసిన రోజు దానికి కాంబినేషన్గా ఈ రైస్ చేసి పెట్టండి. కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పలావ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. పలావ్ చేసుకోవడం కోసం అయితే ముందుగానే మనకి ఎంత క్వాంటిటీలో రైస్ కావాలంటే అంత రైస్ని తీసుకొని కడిగేసి నానబెట్టుకోవాలండి. రైస్ నానిన తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులోనే కొద్దిగా బటర్ వేసుకొని బటర్ మొత్తం కరిగిపోయి ఆయిల్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అందులో 1 ఇంచు చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నారంటే కొద్దిగా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఆ తర్వాత అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు క్వాంటిటీ అనేది ఏముండదండి. ఉల్లిపాయ సైజుని బట్టి ఇంకా మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట. నేనైతే 1 కేజీ రైస్తో చేస్తున్నాను కాబట్టి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అందులోనే చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా అంతగా కారం లేవు కాబట్టి కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను. మీరు కారాన్ని చూసుకొని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. అవి మొత్తం బాగా మగ్గిపోయి మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అందులోనే ధనియాల పొడి వేసుకోండి. ఈ ధనియాల పొడి ఎలా చేసుకోవాలంటే కొద్దిగా ధనియాల పొడి ఇంకా ఎండు కొబ్బరి వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకొని తర్వాత వెల్లుల్లి, అల్లం వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ధనియాల పొడి కూడా క్వాంటిటీ అనేది ఏమి ఉండదండి. మసాలా ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా మసాలా తక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తగినంత ఉప్పు వేసేసుకొని కొద్దిసేపు అలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. 1 నిమిషం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఎసరు వేసుకోండి. మనం రైస్ని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు ఎసరు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసులు వేసుకున్నాను అనమాట. అదే బాస్మతి రైస్తో చేసుకుంటే కనుక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ ఎసరు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎసరు వేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఎసరుని బాగా తెరలనివ్వండి. బాగా తెరలిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. పలావ్ని నాన్ వెజ్ కర్రీలోకి చేసుకున్నారంటే రైస్ వేసిన తర్వాత ఎసరులో ఉప్పు కొద్దిగా తక్కువగా ఉంటే సరిపోతుందండి. అదే నార్మల్గా పెరుగు చట్నీలోకి తిన్నారంటే ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎసరు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకున్నారంటే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా ఎసరు మొత్తం తగ్గిపోయి రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఈ టైంలో గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసేసుకొని తేమ పోయేంత వరకు బాగా మగ్గించుకోండి. ఒక 10 నిమిషాలు అలా సన్న మంట మీద మగ్గించామంటే పలావ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా పలావ్ ఎంత బాగా వచ్చిందో. పొడిలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఈ పలావ్ రైస్ని చికెన్ కర్రీలోకి కానీ మటన్ కర్రీలోకి కానీ పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.